చూస్తున్నాం. ఏపీలో చివరి రోజు నామినేషన్లు హోరెత్తాయి. 175 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 4384 నామినేషన్లు దాఖలయ్యాయి. 25 లోక్సభ స్థానాలకు 763 నామినేషన్లు వచ్చాయి. చివరి రోజు సీఎం జగన్ పులివెందులలో నామినేషన్ వేశారు. రేపు నామినేషన్ పత్రాలను పరిశీలించనున్నారు. ఆపై బరిలో ఉండేదెవరో కొంత క్లారిటీ వస్తుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉంది. ఆ రోజు సాయంత్రానికి పూర్తి క్లారిటీ రానుంది. ఇంకోవైపు నామినేషన్ల సమయంలోనే ప్రధాన పక్షాల మధ్య వార్ రాజుకుంది. రెండు వైపులా భారీగా బల ప్రదర్శనలు చేశారు. ఏపీలో చివరి రోజు నామినేషన్లు హోరెత్తాయి. 175 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 4384 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే 25 లోక్సభ స్థానాలకు 763 నామినేషన్లు వచ్చాయి. ఇక చివరి రోజు సీఎం జగన్ పులివెందులలో నామినేషన్ వేశారు. రైట్గా ఏపీలో అలాగే తెలంగాణలో జరగబోయే ఎలక్షన్స్కు అలాగే నామినేషన్ల పర్వానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ హరీష్. పవన్, ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే నామినేషన్లకు సంబంధించినటువంటి ఘట్టం పూర్తయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 29 వరకు కూడా నామినేషన్లకు సంబంధించినటువంటి ఉపసంహరణకు సంబంధించినటువంటి గడువు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రేపు నామినేషన్లకు సంబంధించినటువంటి స్క్రూటినీ జరగబోతుంది. స్క్రూటినీ తర్వాత ఏవేవి నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి, ఏ నామినేషన్లు ఆమోదించాయి అనేది ఎన్నికల సంఘం ప్రకటించేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందులో భాగంగానే ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, నామినేషన్లకు సంబంధించి దాఖలైనటువంటి పత్రాలను పరిశీలనకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ఇప్పటికే స్టార్ట్ అయింది. ఈరోజు దాఖలైనటువంటి నామినేషన్లతో పూర్తిగా 4000 పైచులకు నామినేషన్లు 175 నియోజకవర్గాలకి రావటం, అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాలకి 600 పైచులకు నామినేషన్లు రావటం ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రధానంగా స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగా ఉండటం, ఇంకోవైపు అసంతృప్తి, అసమ్మతికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా పోటాపోటీగా నామినేషన్లు కూడా దాఖలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు వివిధ రకాల రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. కూటమికి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమికి ఒకవైపు, ఇంకోవైపు ఇండియా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఒకవైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు, మొత్తం మీద వేల సంఖ్యలో శాసనసభ స్థానాలకి నామినేషన్లు దాఖలైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నామినేషన్లకు సంబంధించినటువంటి స్క్రూటినీకి సంబంధించినటువంటి అంశాలను రేపు ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది. రేపు సాయంత్రానికి ఏ నామినేషన్లు ఆమోదం లభించాయన్నది ఒక క్లియర్ పిక్చర్ వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఎంతమంది బరిలో ఉంటారన్నది కూడా ఒక రకమైనటువంటి ప్రకటన విడుదలయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత నామినేషన్లకు సంబంధించినటువంటి విత్డ్రాలు సంబంధించినటువంటి అంశం 29వ తారీఖు వరకు కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే అసంతృప్తులు, అసమ్మతికి సంబంధించినటువంటి నాయకులు, ఇంకోవైపు గుర్తును పోలి ఉన్నటువంటి గుర్తును టార్గెట్గా చేసుకుని, అదేవిధంగా పోలిన పేరుని కూడా టార్గెట్గా చేసుకుని అభ్యర్థులు నిలబడినటువంటి నేపథ్యంలో వాళ్ళందరితో కూడా అభ్యర్థులు ఎవరైతే ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాటలు చేసుకునేటువంటి అవకాశం ఉంది. వారితో ఒప్పించడం కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి అవకాశాలను పరిశీలించి వారితో నామినేషన్లకు సంబంధించి వేసినటువంటి నామినేషన్ ఉపసంహరణకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిగణలో తీసుకునేటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా నామినేషన్లు కొంతవరకు ఉపసంహరణ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు నామినేషన్లకు సంబంధించినటువంటి అంశం, స్క్రూటినీకి సంబంధించినటువంటి అంశం కూడా ఒక రకంగా ఉత్కంఠంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల వేళ నామినేషన్లకు సంబంధించినటువంటి సందర్భం ముగియడం కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పవన్, రైట్, థ్యాంక్ యూ హరీష్. ఏపీలో చివరి రోజు నామినేషన్లు హోరెత్తాయి. 175 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 4384 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే 25 లోక్సభ స్థానాలకు 763 నామినేషన్లు వచ్చాయి. ఇక సీఎం జగన్ చివరి రోజు పులివెందులలో నామినేషన్ వేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ గణేష్. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల జాతర అయితే ముగిసిందని చెప్పాలి. రేపు స్క్రూటినీ ఉంటుంది. 29 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేటువంటి అవకాశం ఎన్నికల కమిషన్ చేపట్టడం జరిగింది. మనం చూస్తున్న ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 18వ తారీఖు నుంచి ఇవాల్టి 3 గంటల వరకు కూడా నామినేషన్లు అభ్యర్థులు దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రధాన పార్టీల నేతలంతా కూడా ఈ నామినేషన్లు వేసేటువంటి క్రమంలో వేలాది మంది అభిమానులతో రిటర్నింగ్ అధికారుల దగ్గరికి వెళ్లి నామినేషన్లు దాఖలు చేసినటువంటి విధానం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇదే క్రమంలో
ఆంధ్రప్రదేశ్ లో 4వ దశలో జరగబోయేటువంటి ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ అయితే పూర్తి కావడం జరిగింది. మనం చూస్తున్నాం దాదాపు 175 అసెంబ్లీ స్థానాలకు 4,300కు పైగానే అప్లికేషన్లు దాఖలు కావడం జరిగింది. 25 లోక్సభ స్థానాలకు 760కి పైగా నామినేషన్లు అయితే దాఖలైనటువంటి విధానం చూసాం. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పలు నియోజకవర్గాల్లో ఒకే అభ్యర్థి, ప్రధాన పార్టీలకు ఉన్నటువంటి అభ్యర్థుల పేరుతోనే మరొక పేరుతో అదే పేరుతో ఇంకొక స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా కొన్ని నవరంగ్ పార్టీ లాంటి పార్టీలతో కూడా, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ లాంటి ఆ పార్టీల పేర్లతో కూడా కొంతమంది ఒకే పేరుతో వేయడం జరిగింది. ఉదాహరణకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి గన్నవరం నియోజకవర్గంలో గిడ్డి సత్యనారాయణ జనసేన నేత కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన 2 రోజుల క్రితం నామినేషన్ వేశారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇవాళ ఇద్దరు అదే పేరుతో, గిడ్డి సత్యనారాయణ పేరుతో మరొక 2 నామినేషన్లు దాఖలు చేశారు. అంటే ఒకే బ్యాలెట్ లో ఒకే అభ్యర్థి పేరుతో మొత్తం 3 పేర్లు అయితే ఒకే బ్యాలెట్ లో ఉండడంతో ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యి ప్రధాన పార్టీ అభ్యర్థికి ఇబ్బంది కలిగే విధంగా ఈ నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా విడుదల రజనీ పేరు ఉంటే అదే విడుదల రజనీ పేరుతో మరొక నామినేషన్ దాఖలు కావడం జరిగింది. ఇలాంటి కొన్ని కొసమెరుపు ఇంట్రెస్టింగ్ నామినేషన్లు అయితే రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో కనిపించాయి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నిక అనేది చాలా కీలకంగా మారింది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అటు టీడీపీ జనసేన కూటమికి ఎవరు గెలుస్తారన్న ఇంట్రెస్టింగ్ అందరిలో కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొన్ని సర్వేల్లో వైసీపీ గెలుస్తుందని, కొన్ని సర్వేల్లో కూటమి గెలుస్తుందని ఇలా మరింత హీట్ ఎక్కిస్తున్నటువంటి రాజకీయాన్ని మనం ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం. మొత్తంగా అయితే నామినేషన్ల ఘట్టం ముగిసింది. రేపు జరగబోతుంది. పవన్ రైట్, థ్యాంక్ యూ గణేష్. ఏపీలో చివరి రోజు నామినేషన్లు హోరెత్తాయి. 175 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 4,384 నామినేషన్లు దాఖలు కాగా 25 లోక్సభ స్థానాలకు 763 నామినేషన్లు వచ్చాయి. చివరి రోజుగా సీఎం జగన్ పులివెందులలో నామినేషన్ వేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరస్పాండెంట్ సాంబశివరావు ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ సాంబశివరావు. చూసుకోవచ్చు, గత 4 రోజులుగా కూడా ఈ నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఈ రోజుతో పూర్తిగా కూడా నామినేషన్ల ఘట్టం ముగిసిందనే చెప్పాలి. ఎక్కడికక్కడ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా ఆ కోలాహలంతో కూడా నామినేషన్ వేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే నామినేషన్ అంటేనే మొదటగా సగం ఎన్నిక అయిపోయినట్టుగా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా భావిస్తారు. ఇది వాళ్ళ బలబలాలన్నీ కూడా ఈ నామినేషన్ లోనే నిరూపించుకుంటారు. అయితే ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే మొత్తం 17 నియోజకవర్గాలు, 3 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఆ నాయకులంతా కూడా ఈ రోజు మొత్తం నామినేషన్ వేయడం జరిగింది. అయితే వారికి ఆ నామినేషన్ ఉపసంహరించుకోవడానికి కూడా ఒక రోజు గడువు ఉంటుంది. ఎవరైతే నాయకులు పోటీ చేస్తారో, ఎవరైతే పోటీ చేయరో వాళ్ళంతా పోటీ చేయని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నామినేషన్ ఉపసంహరించుకోవడానికి కూడా ఒక తేదీ గడువు ఉంటుంది, ఒక పూట గడువు ఉంటుంది. దానికి కూడా ఆ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతా ఉంది. మరి ఇప్పటివరకు అయితే నియోజకవర్గ స్థాయిగా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులే కాకుండా ఇండిపెండెంట్ కి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఈ యొక్క నామినేషన్ లో పాల్గొన్నారు, నామినేషన్ దాఖలు చేశారు. అందరూ కూడా ఆ పోటీకి సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం ఈ నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఎన్ని నామినేషన్లు వేశారు, ఎంతమంది నామినేషన్లు వేశారు అనే దాని మీద కూడా మరి కొద్దిసేపట్లోనే అధికారులు ఈ యొక్క నామినేషన్ల యొక్క జాబితా కూడా విడుదల చేసే అవకాశం కనబడతా ఉంది. దానికి తోడుగా ఉపసంహరణ తర్వాత ఎవరు పోటీలో ఉంటారనేది కూడా తెలియజేస్తారు. పవన్. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఏపీలో చివరి రోజు నామినేషన్లు హోరెత్తాయి. 175 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 4,384 నామినేషన్లు దాఖలు కాగా 25 లోక్సభ స్థానాలకు గాను 763 నామినేషన్లు వచ్చాయి. చివరి రోజు సీఎం జగన్ పులివెందులలో నామినేషన్ దాఖలు చేశారు. రేపు నామినేషన్ పత్రాలను పరిశీలించనున్నారు. ఆపై బరిలో ఉండేదెవరో కొంత క్లారిటీ రానుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువుంది. ఆ రోజు సాయంత్రానికి పూర్తి క్లారిటీ రానుంది. ఇంకోవైపు నామినేషన్ల సమయంలోనే ప్రధాన పక్షాల మధ్య వార్ రాజుకుంది. రెండు వైపులా భారీగా బల్ల ప్రదర్శనలు కూడా చేశారు. మరింత సమాచారం మా తిరుపతి కరస్పాండెంట్ వర్మ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ వర్మ. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఒక చంద్రగిరిలో మినహా మిగతా అన్ని చోట్ల కూడా ప్రశాంతంగానే నామినేషన్ల పర్వం ముగిసిందని చెప్పుకోవచ్చు. చంద్రగిరి నియోజకవర్గంలో చివరి రోజు ఇరు పార్టీలకు సంబంధించి ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ సంబంధించి అభ్యర్థులు ఒకేసారి నామినేషన్ దగ్గరికి రావడంతో ఉద్రిక్తకర వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. అప్పటికి పోలీసులు 2 దారులు ఇద్దరు అభ్యర్థులకి కేటాయించినప్పుడు కూడా అక్కడికి టీడీపీ నేతలు భారీ సంఖ్యలో ఒక్కసారిగా
బారికేడ్లను దాటుకొని మరీ వచ్చేయడంతో అదే సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే నామినేషన్ హాల్ నుంచి తిరిగి బయటకు వెళ్తున్న సందర్భంలో ఆయన వెహికల్ మీద దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. రాళ్లతో రాడ్డు రుద్దిన పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు. దీనిపైన ఇప్పటికే వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు పోలీసులు కూడా భారీగా మోహరించి ఇరు వర్గాల వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం కూడా జరిగిందని చెప్పొచ్చు. ఒక చంద్రగిరి నియోజకవర్గం మినహా మిగతా అన్ని చోట్ల కూడా ప్రశాంతంగానే ఎన్నికల ప్రక్రియ అయితే ముగిసిందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజు చివరి దాకా టికెట్ ఖరారు కానీ తంబలపల్లి నియోజకవర్గం సంబంధించి కూడా జయచంద్రారెడ్డికి నిన్న చివరి నిమిషంలో చంద్రబాబు నామినేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన కూడా ఈ రోజు తంబలపల్లి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ సమర్పించారు. ఇలా ప్రధాన పార్టీ మరోవైపు పూతలపట్టు కూడా కాంగ్రెస్ తరఫున ప్రస్తుత వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కూడా ఆయన కూడా నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు గత 2 రోజుల క్రితమే నామినేషన్ల ప్రక్రియ ఎక్కువ మంది వేయగా ఈ రోజు మిగిలిన వాళ్ళు అలాగే పొంగనూరుకు సంబంధించి కూడా బీసీవై పట్టి రామచంద్ర యాదవ్ ఆయన పార్టీ నుంచి కూడా బీసీవై నుంచి నామినేషన్ ఈ రోజు దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. మిగిలిన అభ్యర్థులు ఏదైతే ఇంతవరకు వేయని అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇటు ప్రధాన పార్టీలు కానీ ఇటు స్వతంత్ర అభ్యర్థులు కూడా వీళ్ళందరూ కూడా నామినేషన్ల ప్రక్రియ ఈ రోజుతో పూర్తయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా దానికి సంబంధించి కూడా నామినేషన్ల పరిశీలన కూడా అధికారులు చేపట్టనున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన ఈ ఉద్రిక్తకర వాతావరణం మినహా మీద అన్ని చోట్ల ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రశాంతంగానే ఎన్నికలు ముగిసిన పరిస్థితి, నామినేషన్ల పర్వం ముగిసిన పరిస్థితి అయితే ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ వర్మ. ఏపీలో చివరి రోజు నామినేషన్లు హోరెత్తాయి. 175 అసెంబ్లీ స్థానాలకు గాను మొత్తం 4,384 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక 25 లోక్సభ స్థానాలకు 763 నామినేషన్లు వచ్చాయి. ఇక చివరి రోజు సీఎం జగన్ పులివెందులలో నామినేషన్ వేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా అనంతపురం ప్రతినిధి రామాంజనేయులు ఫోన్ లైన్లు అందిస్తారు. ఎస్ రామాంజనేయులు. పవన్, అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాలకి కూడా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధానంగా పోటీ పడుతున్న ప్రధాన రాజకీయ పార్టీలు తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 2 పార్టీల ప్రధాన ప్రత్యర్థులు కూడా ఇవాళ నామినేషన్ల పర్వం ముగిసింది. అయితే నామినేషన్లు వేసే క్రమంలో 2 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఇరువురు కూడా తమ బల నిరూపణలో పోటీ పడ్డారు. ప్రధానంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ బల నిరూపణ ప్రదర్శన అయితే జరిగిందని చెప్పొచ్చు. నామినేషన్ల కార్యక్రమానికి తరలి వచ్చేటువంటి కార్యకర్తలు గాని నాయకులు గాని ఇదంతా ఒక విజయోత్సవ ర్యాలీ లాగా నిర్వహించారు. ఒకరికొకరు పోటీ పడి అన్ని ప్రాంతాల నుంచి కూడా దాదాపుగా జనాలని తరలించి భారీగా కూడా ఖర్చు పెట్టారు. అయితే 14 నియోజకవర్గాల్లోనే ప్రధానంగా హిందూపురానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అక్కడ మరొకసారి పోటీ పడ్డారు. అక్కడ అయితే గతంలో లాగా లేకోకుండా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చి ఒక మహిళని బాలకృష్ణ మీద పోటీకి పెట్టారు. అలాగనే ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మణకశిర నియోజకవర్గానికి సంబంధించి సునీల్ కుమార్ కి టికెట్ కేటాయించి ఆ తర్వాత మళ్ళీ అతన్ని అక్కడ వ్యక్తిని మార్చడం వల్ల కూడా ఆ నియోజకవర్గంలో కొంత గందరగోళం ఏర్పడింది. అయితే అక్కడ ముందుగా ప్రకటించినటువంటి డాక్టర్ సునీల్ కుమార్ అక్కడ రెబల్ అభ్యర్థిగా ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. అది మినహాయిస్తే మిగతా అన్ని నియోజకవర్గాల్లో 2 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అందరూ కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమము ఈ ప్రక్రియ అంతా కూడా కొంత విజయవంతంగానే పూర్తి అయిందని చెప్పొచ్చు. అయితే వీటిలో ఏవి రిజెక్ట్ చేస్తారో అనేది ఈ పరిశీలనలో తేలాల్సి ఉంది. అయితే చాలా మంది వరకు కూడా ఏదైనా వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందనే ఒక ఉద్దేశంతోనే కొంత డమ్మీ నామినేషన్లు కూడా దాఖలు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు నామినేషన్లు దాఖలు చేయగా మరో రాప్తాడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి పరిటాల సునీత మరొకసారి అక్కడ నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఈ 2 నియోజకవర్గాలకి కూడా భారీగా అన్ని ప్రాంతాల నుంచి కూడా జనాల్ని తర్వాత కార్యకర్తల్ని ప్రజల్ని తరలించారు. ఈ 2 నియోజకవర్గాల్లో ఈ రోజు బాగా హైలైట్ గా కనిపించింది. తప్పులు కోలాహలం చేస్తూ నామినేషన్లు దాఖలు చేశారు. ఏ నియోజకవర్గంలో కూడా జనం తరలి రానంతగా ఈ 2 నియోజకవర్గాల్లో భారీ ఎత్తున జనాలు తరలించారు. భారీ ప్రదర్శన కనిపించింది.
రెండు నియోజకవర్గాల్లో జన సంతోషం కనిపించింది. తర్వాత కూడా మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా సాఫీగానే నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయిందని చెప్పొచ్చు పవన్. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు. చివరి రోజు నామినేషన్లు హోరెత్తాయి. 175 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 4,384 నామినేషన్లు దాఖలయ్యాయి. 25 లోక్సభ స్థానాలకు 763 నామినేషన్లు వచ్చాయి. చివరి రోజు సీఎం జగన్ పులివెందులలో నామినేషన్ వేశారు. రేపు నామినేషన్ పత్రాలను పరిశీలించనున్నారు. ఆపై బరిలో ఉండేదెవరో కొంత క్లారిటీ రానుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉంది. ఆ రోజు సాయంత్రానికి పూర్తి క్లారిటీ రానుంది. ఇంకోవైపు నామినేషన్ల సమయంలోనే ప్రధాన పక్షాల మధ్య వార్ రాజుకుంది. రెండు వైపులా భారీగా బల ప్రదర్శనలకు దిగారు. వైజాగ్ నామినేషన్లకు సంబంధించి మరింత సమాచారం రాజు ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ రాజు. పవన్, 2024 సార్వత్రిక ఎన్నికల రణరంగంలో మొదటి ఘట్టం అయితే పూర్తయిందని చెప్పుకోవచ్చు. నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఎవరెవరికి సీట్లు వస్తాయి, ఎవరెవరికి సీట్లు రావు అనేటువంటి ఉత్కంఠ నుంచి బయటపడి ఆఖరికి బీఫారాలు అందుకొని నామినేషన్ వేసినటువంటి ప్రక్రియ కూడా ఈ రోజుతో ముగిసింది. విశాఖపట్నం జిల్లాకు, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాలు, 3 పార్లమెంటుకు సంబంధించి కూడా నామినేషన్ ప్రక్రియ అయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకే ముగిసిందని చెప్పుకోవచ్చు. అధికారికంగా ఎన్ని నామినేషన్లు వచ్చాయనేది అయితే ఇంకా వెలువడినప్పటికీ ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం 3 పార్లమెంటు నియోజకవర్గాలకి సంబంధించి కూడా అన్ని ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా భారీగానే నామినేషన్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 3వ పార్లమెంటు విశాఖపట్నం, అరకు, అనకాపల్లికి సంబంధించి ఇప్పటి వరకు 128 నామినేషన్లు అయితే దాఖలైనట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మొత్తం 15 నియోజకవర్గాలు, ఉమ్మడి విశాఖపట్నంలో 15 నియోజకవర్గాలు ఉన్నాయి. 15 నియోజకవర్గాలకు సంబంధించి 410 వరకు కూడా నామినేషన్ దాఖలైనట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో ఒక్కొక్క అభ్యర్థి కూడా 2 సెట్లు, అంటే 4 సెట్ల వరకు దాఖలు చేయాల్సిన నేపథ్యంలో ఎక్కువగా నామినేషన్ దాఖలైనట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం అయితే మరో 2 రోజుల నాటి స్క్రూటినీ తర్వాత, విత్డ్రాల తర్వాత అయితే పక్కా సమాచారం అయితే వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి ఏదైతే నామినేషన్ల ప్రక్రియ అయితే ఈ రోజు అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు పవన్. రైట్, థ్యాంక్ యూ రాజు.